బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు కొద్దిసేపటి క్రితం చెన్నై ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. అంతకుముందు విమాన ప్రయాణంలో ఆయన మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. ఇక ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు 5 గంటలకు, శశికళకు 7 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చారు. అయితే ఎవరూ ఎమ్మెల్యేలను వెంట పెట్టుకుని రావద్దని గవర్నర్ సూచించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు అందరి చూపు తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు పైనే ఉంది. గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది హాట్ టాపిక్ గా మారింది. తమిళనాడు సమస్య పరిష్కారానికి గవర్నర్ ముందు 4 అంశాలున్నాయని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. మొదటి ఆప్షన్ గా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని శశికళను గవర్నర్ ఆహ్వానించే అవకాశం ఉంది. మెజారిటీ ఎమ్మెల్యేలు శశికళతోనే ఉన్నట్లు కనిపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో బల పరీక్ష నిర్వహించే ఛాన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రెండో ఆప్షన్ గా ఆపద్ధర్మ ప్రభుత్వాన్నే గవర్నర్ కొనసాగించే అవకాశం ఉంది. శశికళపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఎదురుచూసి ఆ తర్వాతే పూర్తిస్థాయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించేలా చర్యలు తీసుకోవచ్చు. నిర్దోషిగా తేలితే శశికళే సీఎం అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదంటే పన్నీర్ సెల్వంను సీఎంగా కొనసాగించొచ్చు. ఆయన నాయకత్వాన్ని ఎమ్మెల్యేలు అంగీకరించకుంటే కొత్త నాయకుడిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఇక మూడో ఆప్షన్ చూసినట్లయితే రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయడం. ఇదే జరిగితే మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం వస్తుంది. కానీ గొడవలు సద్దుమణిగితే అన్నాడీఎంకే ప్రభుత్వమే మరో 4 ఏళ్లు కొనసాగే అవకాశం ఉంటుంది. ఈ 3 అవకాశాలు ఉపయోగించని పరిస్థితుల్లో చివరి ఆప్షన్ గా ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వంనే సీఎంగా కొనసాగాలని, సభలో బలం నిరూపించుకోవాలని గవర్నర్ కోరే అవకాశం ఉంటుంది. ఛాన్స్ వస్తే అసెంబ్లీలో తన బలం ఏంటో చూపిస్తానంటున్న పన్నీర్ సెల్వం శశికళ వర్గం నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలను తన వైపు లాక్కోగలరన్న అంశంపైనే ఆయన సీఎంగా కొనసాగడం ఆధారపడి ఉంది. ఈ 4 ఆప్షన్లలో గవర్నర్ ఏది ఫైనల్ చేస్తారు అనేది ఇప్పుడు తమిళ రాజకీయ వర్గాల్లో టెన్షన్ పెంచుతోంది. తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు కొద్దిసేపటి క్రితం చెన్నై ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. అంతకుముందు విమాన ప్రయాణంలో ఆయన మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. ఇక ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు 5 గంటలకు, శశికళకు 7 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చారు. అయితే ఎవరూ ఎమ్మెల్యేలను వెంట పెట్టుకుని రావద్దని గవర్నర్ సూచించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు అందరి చూపు తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు పైనే ఉంది. గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది హాట్ టాపిక్ గా మారింది. తమిళనాడు సమస్య పరిష్కారానికి గవర్నర్ ముందు 4 అంశాలున్నాయని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. మొదటి ఆప్షన్ గా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని శశికళను గవర్నర్ ఆహ్వానించే అవకాశం ఉంది. మెజారిటీ ఎమ్మెల్యేలు శశికళతోనే ఉన్నట్టు కనిపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో బల పరీక్ష నిర్వహించే ఛాన్స్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక రెండో ఆప్షన్ గా ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని గవర్నర్ కొనసాగించే అవకాశం ఉంది. శశికళపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఎదురుచూసి ఆ తర్వాతే పూర్తిస్థాయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించేలా చర్యలు తీసుకోవచ్చు. నిర్దోషిగా తేలితే శశికళే సీఎం అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదంటే పన్నీర్ సెల్వంను సీఎంగా కొనసాగించొచ్చు. ఆయన నాయకత్వాన్ని ఎమ్మెల్యేలు అంగీకరించకుంటే కొత్త నాయకుడిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఇక మూడో ఆప్షన్ గా రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయడం. ఇదే జరిగితే మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం వస్తుంది. కానీ గొడవలు సద్దుమణిగితే అన్నాడీఎంకే ప్రభుత్వమే మరో 4 ఏళ్లు కొనసాగే అవకాశం ఉంటుంది. ఈ 3 అవకాశాలు ఉపయోగించని పరిస్థితుల్లో చివరి ఆప్షన్ గా ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వంనే సీఎంగా కొనసాగాలని, సభలో బలం నిరూపించుకోవాలని గవర్నర్ కోరే అవకాశం ఉంటుంది. ఛాన్స్ వస్తే అసెంబ్లీలో తన బలమేంటో చూపిస్తానంటున్న పన్నీర్ సెల్వం శశికళ వర్గం నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలను తన వైపు లాక్కోగలరన్న అంశంపైనే ఆయన సీఎంగా కొనసాగడం ఆధారపడి ఉంది. ఈ 4 ఆప్షన్లలో గవర్నర్ ఏది ఫైనల్ చేస్తారు అనేది ఇప్పుడు తమిళ రాజకీయ వర్గాల్లో టెన్షన్ పెంచుతోంది. ఇక డీటెయిల్స్ భరత్ అడిగి తెలుసుకుందాం. భరత్ చెప్పండి, గవర్నర్ ఇప్పుడే చెన్నై చేరుకున్నారు కదా, సిచ్యువేషన్ ఏంటి? కొద్దిసేపటి క్రితం ఆయన ముంబై నుంచి బయలుదేరి చెన్నైకి చేరుకున్నారు.
మధ్యలో కొద్దిమంది మీడియా ప్రతినిధులు మాట్లాడేందుకు ప్రయత్నం చేసినప్పటికీ ఆయన దీనికి స్పందించలేదు. బట్ ఇమీడియట్ గా చేరుకున్న వెంటనే మరి కాసేపట్లో అంటే ఇంకా 1 hour లో 5 గంటలకు పన్నీర్ సెల్వంకి అపాయింట్మెంట్ ఇచ్చారు. 7:30కి శశికళకు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఇద్దరిని కేవలం వ్యక్తిగతంగా మాత్రమే కలవమని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యేలని ఇంకెవరిని కూడా తీసుకురావద్దని కూడా ఆయన స్పష్టం చేశారు. సో వీళ్ళిద్దరితో సమావేశం అయిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఎవరినైనా కలవాలా, ఎమ్మెల్యేల డెలిగేషన్స్ కలవాలా, తర్వాత వేరే ఎవరైనా కలవాలా అన్న విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఫస్ట్ ప్రయారిటీ మాత్రం 2 ఫ్యాక్షన్స్, ఇప్పుడు కేర్ టేకర్ చీఫ్ మినిస్టర్ గా ఉన్న పన్నీర్సెల్వం, తర్వాత శశికళ ఇద్దరిని కూడా కలవబోతున్నారు. ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ తమిళనాడు అసెంబ్లీలో 234 మంది ఎమ్మెల్యేలకు 117 మంది కావాలి. ఒక స్థానం వేకెంట్ ఉంది. జయలలిత మరణించింది. ఆర్కే నగర్ బై ఎలక్షన్ ఇంకా జరగాల్సి ఉంది. శశికళ వర్గం చెప్తుందంటే 117 మ్యాజిక్ ఫిగర్, మాకు 130 మందికి పైగా ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంది, వెంటనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి చెప్తున్నారు. ఇంకోవైపు పన్నీర్సెల్వం వర్గం కూడా ఆయన రాజీనామా ఉపసంహరించుకుంటారు. ఇప్పుడు సాయంత్రం 5 గంటలకు కలిసినప్పుడే రాజీనామా ఉపసంహరించుకుంటారు. ఫ్లోర్ టెస్ట్ అంటే విశ్వాస పరీక్షకు కొంత సమయం ఇవ్వండి, 15-20 రోజుల సమయం ఇస్తే గనక ఆ పన్నీర్సెల్వం కూడా బలం నిరూపించుకుంటారని వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇరు వర్గీయులు కూడా. మెజారిటీ ఎమ్మెల్యేల సంఖ్య మాత్రం ఖచ్చితంగా మనం అన్డౌటెడ్లీ ప్రస్తుతానికైతే శశికళకు మెజారిటీ ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంది. సో ఎమ్మెల్యేల సపోర్ట్ ఉన్న శశికళను కాదని పన్నీర్సెల్వన్నే విశ్వాస నిరూపించుకోమంటారా అన్నది చూడాల్సి ఉంది. దీనిలో లీగల్ ఎక్స్పర్ట్స్ ను కూడా గవర్నర్ కన్సల్ట్ చేసే అవకాశం ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి బీజేపీ పార్టీకి సంబంధించిన స్ట్రాటజీ అయితే మనకు ఈ మొత్తం ఎపిసోడ్ లో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే పన్నీర్సెల్వమే స్వయంగా ఏకగ్రీవంగా శశికళ పేరును ప్రతిపాదించి ఆ తర్వాత 2 days తర్వాత మళ్ళీ మాట మార్చారు. ఆయన బలవంతంగా శశికళ పేరును ప్రతిపాదింపజేసుకుందని కూడా చెప్పారు. సో దాని వెనక బీజేపీ రోల్ లేదంటే ఎవరు కూడా నమ్మరు. బీజేపీకి సంబంధించిన స్ట్రాటజీ అయితే పన్నీర్సెల్వం ను ముఖ్యమంత్రిగా కంటిన్యూ చేయాలి. ఈ సుప్రీంకోర్టులో తీర్పు వచ్చేంత వరకు కూడా శశికళను ప్రమాణ స్వీకారాన్ని పిలవకూడదన్న స్ట్రాటజీతోనే వివరిస్తున్నా. ఎందుకంటే 3 రోజుల పాటు గవర్నర్ చెన్నైలో ఇంత హడావుడి జరుగుతున్నా ఆయన మహారాష్ట్రలోనే ఉన్నారు. ఒకరోజు ఢిల్లీ కూడా వచ్చారు. సో అంత ఇమీడియట్ గా గవర్నర్ నిర్ణయం తీసుకునే అవకాశాలు మనకు కనిపించట్లేదు. సాధ్యమైనంత ఎక్కువ మందిని కలిసి న్యాయ నిపుణుల వాళ్ళ సలహాలు తీసుకొని నెక్స్ట్ వీకే ఆయన నిర్ణయం వెలువరించే అవకాశం ఉందని చెప్తున్నారు. బట్ పన్నీర్సెల్వం పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కనీసం ఆయన 30 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ తెచ్చుకుంటే గనక అప్పుడు మాత్రమే ఆయన శశికళ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోగలరు. ఆయన ముఖ్యమంత్రి, ఆయన విశ్వాసం నిరూపించుకోవడం మాట అటుంచి అట్లీస్ట్ 30 members ఎమ్మెల్యేస్ కనుక ఉంటే అంటే 135 మందిలో 30 మంది వస్తే కనుక 105 మంది అవుతారు. అప్పుడు కాంగ్రెస్ మద్దతు ఇచ్చినా సరే అంటే 105 ప్లస్ కాంగ్రెస్ కు 9 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 114 అవుతారు. సింపుల్ మెజార్టీ 117 కావాలి. సో కాంగ్రెస్ మద్దతు ఇచ్చినా సరే శశికళ ప్రమాణ స్వీకారం చేయడానికి అవకాశం ఉండదు. అంటే కొద్ది కాలం పాటు అటు ఎవరికి మెజార్టీ లేని కారణంగా కొద్ది కాలం పాటు రాష్ట్రపతి పాలన విధించి అసెంబ్లీని సుప్తచేతన అవస్థలో అంటే అసెంబ్లీని రద్దు చేయకుండా అసెంబ్లీని సస్పెండెడ్ యానిమేషన్ లో ఉంచే అవకాశం అప్పుడు మాత్రమే ఉంటుంది. సో దానికోసం పన్నీర్సెల్వం కనీసం 30 members ఎమ్మెల్యే సపోర్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. బట్ ఇప్పుడు 10 లోపు ఎమ్మెల్యేల సపోర్ట్ మాత్రమే పన్నీర్సెల్వంకు ఉంది. కానీ ఇంకా కొద్దిమంది వచ్చే అవకాశం ఉంది అని అయితే ఖచ్చితంగా చెప్తున్నారు. మొత్తం వ్యవహారంలో డిఎంకే పాత్ర కూడా చాలా కీలకం. డిఎంకే ఎవరికి సపోర్ట్ చేస్తుంది? శశికళకైతే ఖచ్చితంగా సపోర్ట్ చేయదు. చేస్తే కనుక పన్నీర్సెల్వం సపోర్ట్ చేస్తుంది, లేకపోతే న్యూట్రల్ గా ఉంటుంది. సో డిఎంకే పాత్ర కూడా ఈ మొత్తం వ్యవహారంలో చాలా కీలకం. రాబోయే వారంలో ఇవన్నీ అంశాల మీద స్పష్టత వచ్చే అవకాశం ఉంది. శశికళకు సంబంధించి అయితే ఖచ్చితంగా ఆమె ఈ 7:30 గంటలకు గవర్నర్ తో సమావేశం తర్వాత ఆయన రెస్పాన్స్ ను బట్టి తదుపరి కార్యాచరణ రూపొందించే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలని వీలైతే రాజ్భవన్ కు నెక్స్ట్ విడిగా అపాయింట్మెంట్ తీసుకుని వాళ్ళందరినీ పరేడ్ చేయించే అవకాశం ఉంది. ఇక్కడ వినకపోతే ఢిల్లీకి తీసుకెళ్లి రాష్ట్రపతి ముందు కూడా ఎమ్మెల్యేల బల ప్రదర్శన కూడా చేసే అవకాశం ఉంది. అటు ఎంపీలు అన్నాడీఎంకే ఎంపీలు కూడా ఢిల్లీలో క్యాంప్ వేశారు. వాళ్ళు సాయంత్రం కానీ రేపు కానీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి ఇక్కడ గవర్నర్ ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేస్తున్నారు. శశికళకు మెజారిటీ ఉన్నా సరే ఆమెను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించలేదు కాబట్టి మీరు జోక్యం చేసుకోండి రాజ్యాంగ సంరక్షకుడుగా అని
వాళ్ళు కూడా కోరే అవకాశం కనిపిస్తుంది. స్పందన. భరత్ చెప్పండి, ఫస్ట్ అపాయింట్మెంట్ పన్నీర్కే ఇచ్చారు కదా, మరి రాజీనామా ఉపసంహరణను గవర్నర్ ఒప్పుకుంటారా? మరోవైపు శశికళను కూడా ఎమ్మెల్యేలను వెంట తీసుకురావద్దని చెప్పారు కదా, మరి దీన్ని ఎలా చూడాలి? నిజానికి ఫస్ట్ అపాయింట్మెంట్ శశికళది అని మొదలు చెప్పారు 5 గంటలకు ఉందని. బట్ ఇప్పుడు చూస్తే కనుక ఫస్ట్ అపాయింట్మెంట్ పన్నీర్ సెల్వంకే ఇచ్చారు యాజ్ ఏ కేర్ టేకర్ చీఫ్ మినిస్టర్ గా. రాజీనామా ఉపసంహరించుకోవడం దాని మీద రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. పన్నీర్ సెల్వం ఇప్పుడు ఖచ్చితంగా 5 గంటలకు కలిసి రాజీనామా ఉపసంహరించుకోబోతున్నారని చెప్తున్నారు. బట్ ఇక్కడ ఒక టెక్నికల్ పాయింట్ ఏంటంటే రాజీనామా పెండింగ్ లో ఉంటే ఉపసంహరించుకోవచ్చు. బట్ ఆల్రెడీ గవర్నర్ ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చేశారు, రాజీనామాను యాక్సెప్ట్ చేస్తున్నట్లు. రాజీనామాను యాక్సెప్ట్ చేయడంతో పాటు మీరు కేర్ టేకర్ చీఫ్ మినిస్టర్ గా అంటే ఆపద్ధర్మ సీఎం గా కొనసాగండి, తదుపరి ఏర్పాట్లు కొనసాగే వరకు అన్నారు. సో యాక్సెప్ట్ చేసిన రాజీనామాను మళ్ళీ ఈయన ఉపసంహరించుకోవచ్చా అన్నది ఇది రాజ్యాంగ నిపుణులు లేకపోతే న్యాయ నిపుణులు చెప్పాల్సిన ప్రశ్న. సో ఇప్పుడు ఒకవేళ గవర్నర్ ఆయన రాజీనామాను ఉపసంహరించుకుంటారంటే దానికి అనుమతి ఇచ్చి మీరే చీఫ్ మినిస్టర్ గా కంటిన్యూ అయ్యండి, మీరే విశ్వాస పరీక్షలో బలం నిరూపించుకోండి అంటే అది కూడా మళ్ళీ ఎవరైనా కోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది. పెండెన్సీ లేదు, ఆల్రెడీ ఒక నిర్ణయం జరిగిపోయిన తర్వాత మళ్ళీ ఎట్లా తీసుకుంటారన్న క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. సో అల్టిమేట్ గా ఈ వివాదం ఇక్కడతో కోర్టుల వరకు కూడా వెళ్లే అవకాశం అయితే ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది. భరత్, శశికళకు అవకాశం ఇస్తారా, పన్నీర్ను కొనసాగిస్తారా అనేది సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతుంది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో గవర్నర్ ముందున్న అవకాశాలేంటి? గవర్నర్ ముందు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి శశికళను ప్రమాణ స్వీకారం చేసి బలం నిరూపించుకోమన్నాడు. శశికళ క్యాంప్ అయితే మాకు క్లియర్ మెజార్టీ ఉంది, అసలు బలం నిరూపించుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్నప్పటికీ ఖచ్చితంగా పన్నీర్ సెల్వంతో పాటు కూడా కొద్దిమంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఫ్లోర్ టెస్ట్ ఆదేశిస్తే దానిలో తప్పేం లేదు. ఒకటి ఫస్ట్ ఆప్షన్, శశికళకు మెజార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఆమెను ప్రభుత్వం ఏర్పాటు చేయమని చెప్పడం. రెండవది పన్నీర్ సెల్వన్నే ఆయన్ను బలం నిరూపించుకోమని చెప్పడం. మూడవది ఎవరికి మెజార్టీ లేని పక్షంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించి సుప్త చేతనావస్థలో అసెంబ్లీని ఉంచడం, కొద్ది కాలం వెయిట్ చేయడం. ఈ 3 ఆప్షన్స్ మాత్రమే గవర్నర్ ముందు ఉన్నాయి. 4వ ఆప్షన్ ఏంటంటే కొద్ది కాలం ఏ నిర్ణయం తీసుకోకుండా కొంత డిలే చేయడం. ఈ మొత్తం వ్యవహారంలో ఒక వారం రోజుల వరకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చేంత వరకు కూడా డిలే చేయడం. బట్ ఇప్పుడు అందరూ కూడా చెప్తుంది అంటే గవర్నర్ ఆ డిలే టాక్టిక్స్ నే ఎంచుకున్నట్లుగా మనకు అర్థమవుతుంది. అందుకనే 3 రోజుల పాటు ఇంత హడావుడు ఉన్నా ఆయన వచ్చి చెన్నైలో లేకపోవడం, కేవలం ముంబైలోనే ఇంతకాలం గడపడం, దీన్ని బట్టి చూస్తే ఆయన డిలే టాక్టిక్స్ అంటే ఈ 4వదే చేసేలాగా ఉన్నారు. ఇంకో వారం రోజుల పాటు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చేంత వరకు కూడా దీనికి కూడా మొగ్గు చూపే అవకాశాలు లేవు. లేకుంటే పన్నీర్ సెల్వన్నే మెజారిటీ నిరూపించుకునేందుకే అవకాశాలు ఉన్నట్లుగా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. స్పందన. భరత్, ఇప్పటికే పన్నీర్ దూకుడు పెంచారు, చెన్నై కమిషనర్ బదిలీ లాంటి నిర్ణయాలను కూడా తీసుకున్నారు, మరి దీన్ని ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా నిన్నటి నుంచి ఆయనలో దూకుడు అయితే ఖచ్చితంగా పెరిగింది, దానిలో ఎటువంటి సందేహం లేదు. ఒక 3-4 డిసిజన్స్ తీసుకున్నారు. ఒకటి జయలలిత మరణంపై విచారణకు ఆదేశించడం, పోలీస్ కమిషనర్ బదిలీకి ఆదేశించడం, తర్వాత వేద నిలయం పోలీస్ గార్డెన్ లోని జయలలిత నివాసాన్ని మెమోరియల్ గా మారుస్తానడం, తర్వాత బ్యాంకులకు లేఖ రాసి తానే ఇప్పటికీ అన్నాడీఎంకే పార్టీ ట్రెజరర్ ₹1 ఖర్చు పెట్టాలన్నా తన పర్మిషన్ అవసరం, తన సంతకం లేదే ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఆమోదించదన్నా. ఇవన్నీ కూడా దూకుడు నిర్ణయాలు. ఈ దూకుడు నిర్ణయాల వెనుక ఖచ్చితంగా ఎవరో ఒకరి సపోర్ట్ ఉంది. ఆ సపోర్టు భారతీయ జనతా పార్టీ అనడంలో మాత్రం ఎటువంటి సందేహం లేదు, అది బహిరంగ రహస్యమని అనుకోవచ్చు. స్పందన. థ్యాంక్ యూ భరత్.